పాక్ మాజీ దౌత్యవేత్త సంచలన ట్వీట్. ఈ నెల 10 తర్వాత భారత్ దాడి చేయొచ్చన్న అబ్దుల్ బాసిత్. అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ రివ్యూ. రేపటి మాక్ డ్రిల్స్ పై రాష్ట్రాలకు దిశానిర్దేశం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. పాలన చేతకాకి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని విమర్శ. పాలన చేయలేమని కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజలు నిలదీసే రోజులు వచ్చాయన్న బండి సంజయ్. మంత్రి పొన్నంతో ఆర్టీసీ కార్మిక సంఘాల భేటీ. సమస్యలను వివరించిన యూనియన్ నేతలు. మినిమం 12, మాక్సిమం 75 రూపాయలు. హైదరాబాద్ లో మే 2వ వారం నుంచి పెరగనున్న ఛార్జీలు. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు. సంధ్య కన్వెన్షన్ లో మినీ హాల్ నేలమట్టం. ఇవాళ దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆలయాల్లో ఇటీవల జరిగిన దుర్ఘటనలపై చర్చ. సాయంత్రం సిఆర్డీ అథారిటీ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. రేపు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్న ఐఎండీ. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు. పొదిలి, కొత్తూరులో కంపించిన భూమి. ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళ తుది తీర్పు. సిబిఐ కోర్టుకి హాజరైన గాలి జనార్దన్ రెడ్డి. ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు. హైదరాబాద్ లో మైనర్ బాలిక సూసైడ్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం. హార్వర్డ్ యూనివర్సిటీపై కొరడా. ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం. యెమెన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. 30 జెట్లతో దాడి చేసిన ఇజ్రాయెల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ కి చివాట్లు. ఉగ్రదాడి ఘటనకు బాధ్యత వహించాలన్న మండలి. టారిఫ్ మార్పులపై ట్రంప్ సుముఖంగా ఉన్నారు. వెంటనే చర్చలు జరపాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాహుల్ బ్రిటన్ పౌరుడంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. వేరే కోర్టుని ఆశ్రయించాలని అలహాబాద్ కోర్టు సూచన. దుబాయ్లో భారత బిలియనీర్ కు 5 ఏళ్ల జైలు. మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలడంతో శిక్ష. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం. తర్లగూడ ఉప సర్పంచ్ గొంతు కోసి మరీ హత్య. ఐఎంఎఫ్ బోర్డులో భారత ప్రతినిధిగా పరమేశ్వరన్ అయ్యార్. ప్రస్తుత బోర్డు డైరెక్టర్ సుబ్రహ్మణ్యంని తొలగించిన ప్రభుత్వం. దేశ చరిత్రలో తొలిసారి శబరిమలకు రాష్ట్రపతి. ఈ నెల 19న అయ్యప్పను దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము. ఐపీఎల్లో నేడు సమ ఉచ్చిల సమరం. ముంబైతో గుజరాత్ ఢీ. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దూకుడు. వన్డేలు, టీ20లో అగ్రస్థానం. టెస్టుల్లో 4th ప్లేస్.